వీళ్ళ దీనిని బట్టి దైవ గ్రంథం యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి అధ్యాయం యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి దూరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్నమును పోయి దానికి దుర్గతి కలుగునని అయితే యెహోవా సన్నిధిలో నుండి దక్షిణ పట్టణంలో పారిపోవడం యోనా యుద్ధకు పోయి దక్షిణకు పోవడం చూసి ప్రయాణం దేవుడిచ్చి యెహోవా సన్నిధి నిలవగా వాడు వారితో కూడి దక్షిణకు పోవడానికి జన్మైన స్తోత్రాపడిన మా ప్రియ బ్రహ్మ ప్రేమ గల దేవ కరుణా సంకరణ మీ ఘననామం బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తాం. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రములు. ఉదయకాలంలో దాసులను నిలిపి మీరు అందించిన మాటలన్నింటిని బట్టి స్తోత్రం. మీరు చేసిన బోధ మీరు వెంటనే వెళ్ళడం ఆ కార్యాలు లూకా సువార్తలో నజరేతులోను కపెర్నహూములోను ప్రతి గ్రామం ప్రతి పట్టణంలో మీరు జరిగించిన పరిచయమే మాకు ఎంతో ప్రోత్సాహకరం. అలాగా మమ్మల్ని ప్రభుత్వ కలపండి. మీ యొక్క పని జరిగించడానికి పాత్రలుగా పనిముట్టుగా ఉపయోగించమని ప్రార్థన చేస్తున్నాం. మధ్యాహ్నంలో వాటి రూపంలో మేము దానం చేయగలిగాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. సమస్త మహిమ గనుక మీకు ఆరోపిస్తూ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. స్థానిక సంఘం మంచి ఏర్పాట్లు జరిగించారు. కావాల్సిన కూలర్స్ ఏసీ కూడా బిగించారు. ఇవన్నీ మనకు మంచి అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మధ్యాహ్నం ఏ ఒక్కరు కూడా దుర్వినియోగం చేసుకోవాలి. అవకాశం సద్వినియోగం అంటే నిద్రపోవడం లేదు అది అనుకుంటున్నారేమో. మంచిది. కొంతమంది ఆ పనిలోనే ఉంటారు. అది వాళ్ళకి ప్రత్యేకమైన పురపావనం, అది అందరికీ రాదండి. కొద్దిమంది మాత్రం అలాంటి వాళ్ళు ఉంటారు. మీ పని మీరు చేస్తూ ఉండండి, నా పని నేను చేస్తూ ఉంటాను. మీకు కష్టంగా ఉంటే చేయొద్దని ప్రసంగం ఆపుతాను. అలాగని ఇప్పుడు ఎదురుపడండి. యోనా గ్రంథం 4 అధ్యాయాల్లో ఉదయం కొన్ని డివిజన్గా మనం ఆలోచన చేశాం. వాటిని మరడాన్ని రిపీట్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మన మధ్య అనుభవకులు దేవుని దాసులు జాన్ కురియన్ గారు ఉన్నారు. వారు కలకత్తా నుండి హైదరాబాద్ నుండి మన మధ్యకి రావడం సుదీర్ఘ ప్రయాణం చేసి వారు కొంత అలసిపోయారు. కాబట్టి వారి మధ్యాహ్న సమయం ఎక్కువ సమయం ఉండడానికి మనం కూడా వెళ్ళడానికి అది మంచి అవకాశం. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క లక్షణాలు కొన్ని మనం చూసాం. దృష్టించే దేవుడు అని, రక్షించే దేవుడు అని 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ఆయన క్షమించే దేవుడని, 4వ అధ్యాయంలో ఆయన బ్రతికించే దేవుడని మనం చూడగలిగాం. ఈ అషూరు ముఖ్య పట్టణం నినివే పట్టణం నాశనం కావడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నినివే పట్టణస్థులను రక్షించాలని దేవుని యొక్క సంకల్పం. కానీ నినివే పట్టణస్థులు రక్షించబడకూడదు, వారికి సువార్త అందించబడకూడదు అనేది యోనా యొక్క ఉద్దేశం. అందుకే దర్శించకు వెళ్తూ ఉన్నారు. నినివే అనగా నిలిచి ఉన్న సంతానం అని అర్థం. అది అషూరు రాజ్యపు ముఖ్య పట్టణం. ప్రారంభంలో నీనాని నిన్నువాని పిలువబడుతూ వచ్చింది. తర్వాత యొప్పేకు వెళ్ళారు. యొప్పే ఒక అందమైనది అని అర్థం, దాని భావం. దాను గోత్ర స్థానమందలి ఒక రేవు పట్టణం. మ్యాప్లో మనం చూస్తే దాను గోత్రం అనేది, దాను గోత్రంలో
అక్కడ ఒక రేవు పట్టణం, దాను గోత్ర స్థానంలో ఒక రేవు పట్టణాన్ని మనం చూస్తున్నాం. ఆ రేవు పట్టణం నుండి వెళుతూ ఉన్నాడు. వెళ్ళేది ఎక్కడికంటే తర్షీషునకు వెళ్తున్నారు. అది కూడా ఒక రేవు పట్టణం. తర్షీషులో వ్యాపారం ఉన్నది, అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక వచనాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలనియు బంగారమై ఉండెను. లెబానోను అరణ్యపు నగరమున్న ఉపకరణములనియు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషునకు పోయి 3 సంవత్సరాలకు ఒక మారు బంగారము, వెండి, ఏనుగు దంతములు, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచు ఉండెను గనుక అని మాట చూస్తున్నాను. తర్షీషు పట్టణం అది మంచి ఒక వ్యాపార కేంద్రం. అక్కడ బంగారం ఉన్నది, వెండి ఉన్నది, ఏనుగు దంతాలు ఉన్నాయి, కోతులు, నెమళ్ళు ఉన్నాయి. ఈ సరుకులన్నీ కూడా సొలొమోను తీసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి అదొక ఆ పట్టణానికి వెళ్ళడానికి యోనా ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా కాకుండా తాను ఉద్దేశించిన ప్రకారముగా తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో తొలగిన యోనా ఎక్కడి నుండి తొలగిపోతున్నాడు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి అధ్యాయం మళ్ళీ రిపీటెడ్గా కొన్ని విషయాలు నేను చెప్పట్లేదు, అవసరతను బట్టి దాటి వెళ్తున్నాను. మొదటి అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాడు. ఒకటి ఎందులో నుండి తొలగిపోతున్నాడు అంటే, ఒకటి దేవుని సన్నిధి నుండి తొలగిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నుండి తొలగిపోతున్నాడు. దేవుని సన్నిధి దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుని సన్నిధిలో నుండి యోనా దూరమైపోతున్నాడు. దేవుని సన్నిధిలో ఏమున్నాయో 1-2 వచనాలు మనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. 16వ కీర్తన 11వ చరణం. 16వ కీర్తన 11వ చరణం ఏమన్నాడు? జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. దేవుని సన్నిధిలో ఏమున్నాయి? సంపూర్ణ సంతోషం ఉన్నది. అంటే యోనా సంపూర్ణమైన సంతోషములో నుండి యోనా ఏమైపోతున్నాడు? తొలగిపోతున్నాడు. సంపూర్ణ సంతోషం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం ఏమన్నాడు? 27. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఈ 3 మాటలు. ఒకటి, సంపూర్ణ సంతోషం నుండి తొలగిపోతున్నాడు. రెండవది, ఘనత నుండి తొలగిపోతున్నాడు. మూడవది, ప్రభావం నుండి తొలగిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయిన యోనా యెహోవా సన్నిధి నుండి తొలగిపోతున్నాడు. యెహోవా సన్నిధిలో ఈ 3ను మనం చూస్తున్నాం. సంపూర్ణ సంతోషం ఉన్నది. సంపూర్ణ సంతోషం అంటే ఈ లోకములో తాత్కాలికంగా పొందే సంతోషం కొరకై సంపూర్ణ సంతోషాన్ని యోనా ఏం చేశాడు? కోల్పోతున్నాడు. చాలాసార్లు విశ్వాస జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించే సంపూర్ణ సంతోషం నుండి తాత్కాలికమైన, తుచ్చమైన, అల్పమైన వాటి వైపు మనము వెళ్ళిపోతున్నాం. అనగా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నాడు. సంపూర్ణ సంతోషం నుండి వెళ్ళిపోతున్నాడు. ఘనత ఉన్నది, దేవుని సన్నిధిలో విలువ ఉన్నది, ప్రఖ్యాతి ఉన్నది, గౌరవం ఉన్నది, మాన్యత ఉన్నది. వాటన్నిటిలో నుండి తొలగిపోతున్నాడు. ప్రభావం ఉన్నది, తొలగిపోతున్నాడు. దేవుని సన్నిధి నుండి యోనా ఎవరు? ఆయన ఒక సేవకుడు. రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం
25వ వచనం. రెండవ గ్రంథం, క్షమించండి, 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. 14:25. గత్సేపేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోన అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అన్నాడు. యోన ఎవరు? గత్సేపేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడు. యోన దేవుని యొక్క సేవకుడు. దేవుని సేవకుడైన యోన దేవుని సన్నిధిలో నుండి తొలగిపోతున్నాడు. సంపూర్ణ సంతోషం నుండి తొలగిపోతున్నాడు. ఘనత నుండి తొలగిపోతున్నాడు. ప్రభావం నుండి తొలగిపోతున్నాడు. దేవుని సన్నిధిలో అనుభవించవలసిన వాడు, ఆనందించవలసిన వాడు దేవుని యొక్క సన్నిధిని విస్మరిస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చూద్దాం. దేవుని సన్నిధిని ఒక విశ్వాసి వదిలిపెడితే, దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోతే ఇంకా అన్నిటికీ ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. లోక విధానాలకు ఏమవుతాడు? దగ్గర అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న కుమారుడు తండ్రి ఇంటి నుండి దూరం అయ్యాడు. దేనికి దగ్గరయ్యాడు? కరువుకు దగ్గరయ్యాడు, దుర్వ్యాపారానికి దగ్గరయ్యాడు, పాపానికి దగ్గరయ్యాడు, బంధువులకు దగ్గరయ్యాడు, పొట్టుకు దగ్గరయ్యాడు, తండ్రి ప్రేమకు దూరమయ్యాడు, తండ్రి అనురాగానికి దూరమయ్యాడు, సమృద్ధికి దూరమయ్యాడు, అక్కడున్న పనివారికి ఉన్న ఆహారానికి దూరమైపోయాడు, అన్నిటికీ దూరమయ్యాడు. విశ్వాస జీవితంలో మనం వన్స్ దేవుని సన్నిధిలో నుండి దేవుని సన్నిధిలో నుండి ఒక విశ్వాసి దూరం అయిపోతే అన్నిటికీ దూరం అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాజులు మొదటి గ్రంథంలో, మరొక 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. రాజులు మొదటి గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతట దైవజనుడు ఎలీషా సేవకుడు గెహాజీ, సిరియనుడు ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించిన నా యజమానికి మనస్సు లేక పోయిన కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకొని దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నాడు. 5:16లో ఎలీషా అన్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవముతో నేను ఏది తీసుకొని అన్నాడు. కానీ 20వ వచనంలో నయమాన్ అంటున్నాడు, యెహోవా జీవముతోడు నేను ఏదైనా తీసుకుంటాను. యెహోవా జీవముతో నేను ఏదైనా తీసుకుంటాను. అందుకే అన్నాడు, నా యజమానుడికి అంగీకరించుటకు ఏమీ లేదు, మనసు లేదు. నాకేముంది? మనసు. దేవుని సన్నిధిలో ఉన్న ఎలీషా దేవుని సన్నిధిలో నుండి గెహాజీ ఏమంటున్నాడు? దూరం. గమనించండి, గెహాజీ దేవుని సన్నిధిలో ఎంత ఆనందించాలో వస్త్రాల కొరకు, వెండి కొరకు, ఆభరణాల కొరకు వెళ్ళిపోయాడు. ఉన్న సంపూర్ణ సంతోషాన్ని ఏమయ్యాడు? కోల్పోయాడు. ఏం తెచ్చుకున్నాడు? అన్నీ తెచ్చుకుని వాటితో పాటు బోనస్గా కుష్ఠవ్యాధి కూడా తెచ్చుకున్నాడు. సంపూర్ణ సంతోషానికి దూరం అయిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోతున్నాడు. దేవుని సన్నిధి నుండి యోనా దూరం అయ్యాడు. ఒకటి, యెహోవా సన్నిధిలో నుండి దూరం అయ్యాడు. రెండవ మాట గమనిద్దాం. మొదటి అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చివరన్నాడు, యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఈ మాట గమనించినట్లయితే దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఏమని బాధ్యత అప్పగించాడు? నీవు నినివే మహాపట్నానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. 2వ వచనం చెప్పాడు. ఒక బాధ్యత దేవుడు అప్పగిస్తే, ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తే, దేవుడు అప్పగించిన బాధ్యత నుండి యోనా ఏమైపోతున్నాడు? తొలగిపోతున్నాడు. రెండవది, బాధ్యత నుండి తొలగిపోతున్నాడు. సోదరుడు సోదరి, నీకు నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీ, కొన్ని బాధ్యతలు ప్రభు అప్పగించాడు. ఒకవేళ పరిచర్య బాధ్యత, ఒక పెద్దగా ఉండడమా, ఒక సేవకుడిగా ఉండడమా, లేకపోతే సంఘంలో పరిచర్య చేయడమా, ఒక సహోదరిగా ఉండి అనేక మందిని ప్రోత్సహించడమా,
దేవుడు వేటినైతే మనకు అప్పగించాడో ఆ రెస్పాన్సిబిలిటీ నుండి మనం తొలగిపోతున్నాం. ఒకటి యెహోవా సన్నిధి నుండి తొలగిపోయాడు, రెండవది రెస్పాన్సిబిలిటీ బాధ్యత నుండి తొలగిపోయాడు. యోనాను ఎక్కువగా ఎంచి దేవుడు బాధ్యత అప్పగిస్తే యోన ఆ బాధ్యతను ఎలా ఎంచాడు? తక్కువగా ఎంచాడు. కాబట్టి నేను అనుకున్నాను, యోనాను అంత ఎక్కువ ప్రయారిటీ దేవుడు ఇస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను యోనా ఎంత చులకనగా తీసుకున్నాడు. సోదరుడు సోదరి, నిన్ను నన్ను సంఘములో ఉంచాడు, పరిచర్యలో ఉంచాడు, ఇన్ని సంవత్సరాలు ఉంచాడు. ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వర్తించగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను. చాలాసార్లు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను విస్మరిస్తున్నాను, నేను నిర్లక్ష్య పెడుతున్నాను. ఒక సేవకుడుగా నేను చేయవలసిన పని నేను చేయకపోతే దానివల్ల దేవుని దగ్గర నేను లెక్క చెప్పాను. ఒక పెద్దగా నేను చేయవలసిన ఆ బాధ్యత నేను చేయకపోతే దానివల్ల నష్టం ఉంది. ఒకవేళ నేను ఒక పాటలు పాడే పరిచర్య అప్పగించాను, అది నేను సరిగా చేయకపోతే, లేకపోతే మందిరం గురించి పని అప్పగించాడా, అది నేను సరిగా చేయకపోతే, కొన్నిసార్లు దేవుడు మన ఎంత ఎక్కువగా ఎంచి అప్పగిస్తూ ఉన్నాడు. నా మటుకు నేను చాలాసార్లు అనుకున్నాను, వాస్తవానికి మా యొక్క ఫ్యామిలీ చాలా దీనస్థితులను చూచాను. ఏ రకమైనటువంటి అంతస్తులు కానీ ఆస్తులు కానీ లేవు, కానీ అంత దీనస్థితులు ప్రభా నన్ను ఎందుకు ఇలాగా చేశారు? ఒక ఉన్నతమైన స్థితి, లేకపోతే దేవుని యొక్క పని, దేవుని యొక్క సేవ, అయితే ఆ పనిని నేను చులకనగా భావిస్తే, దాన్ని తక్కువ అంచనా వేస్తే, లోకములో లేని వారికి బాధ్యతను దేవుడిని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను ఎలా చూసుకోవాలి? ఆ పనిని నేను చులకనగా చూడకూడదు, ఆ పరిచయం నేను చులకనగా చూడకూడదు. స్టాండర్డ్ ఐ కంపెనీ వారు 1970వ సంవత్సరంలో బిల్లీ గ్రహం గారిని ఆ కంపెనీకి మేనేజర్గా ఉండాలని ఆహ్వానిస్తే, డాక్టర్ బిల్లీ గ్రహం గారిని పిలిచి, అయ్యా మీకు నెలకు 50,000 రూపాయలు ఇస్తారు అంటే, అప్పుడు ఆ దినాలు మీరు మా దగ్గర ఉద్యోగంగా చేయాలి, ఒక మేనేజర్గా ఉండాలంటే ఆయన అన్నారంటే ఒక మాట, ఇంత పెద్ద బాధ్యతను దేవుడు అప్పగించిన పనిని వదులుకొని అతి తక్కువ జీతానికి నేను పనిచేయాలి. అంత గొప్ప బాధ్యత, అంత గొప్ప సేవ, అంత గొప్ప ఆ ప్రివిలేజ్ ఇచ్చే ఆ స్థితిని నేను వదిలిపెట్టుకొని అతి తక్కువ జీతానికి, ఆ పెద్ద కంపెనీ అని అతి తక్కువ జీతానికి, అది చిన్న కంపెనీకి నేను పనిచేయడమా? నేను పనిచేసేది దేవుని యొక్క సేవ. నేను ఒక దేవుని సేవకుని. నేనంటే ఇంత తక్కువ జీతానికి వెళ్ళండి. యోనా కంటే ముఖ్యమైన వారు లేరా ఆ దినాల్లో? యోనా కంటే శ్రేష్టమైన వారు లేరా? యోనా కంటే గొప్పవారు లేరా? యోనా కంటే సామర్థ్యత కలిగిన వారు లేరా? యోనా కంటే శక్తి కలిగిన వారు లేరా? యోనా కంటే ప్రవక్తలు లేరా? లేరని నీకు అప్పగించారా? లేరని సేవకుడిగా అప్పగించారా? లేరని పెద్దగా అప్పగించారా? లేరని ఒక విశ్వాసగా నీకు కొన్ని బాధ్యతలు అప్పగించారా? ఎందుకని దేవుని అంతా ఎక్కువగా అనిపిస్తే, సోదరుడు సోదరి, మనం తక్కువగా చూడద్దు. చాలా సులకనంగా తీసుకున్నాడు, సింపుల్గా రిసీవ్ చేసుకున్నాడు, లేకపోతే సామాన్యంగా దాన్ని స్వీకరించాడు. ఇదంతగా అనుకున్నాడు, ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. దేవుడిచ్చిన పనిని ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. రెండవది, ప్రకటించకుండా ఆ బాధ్యత నుండి తొలగిపోతున్నాడు. ఒకటి, దేవుని సన్నిధి నుండి తొలగిపోతున్నాడు. రెండవది, ప్రభు తనకు అప్పగించిన బాధ్యత నుండి, ఒకవేళ సంఘం అప్పగిస్తే సంఘం నుండి తొలగిపోతున్నామా? ఆ పరిచర్య జరిగించకుండా, న్యాయం చేకూర్చకుండా మనం చాలాసార్లు తొలగిపోతున్నామా? అలాగైతే కొన్ని బాధ్యతలు ప్రభు అప్పగించాడు, ఒక మంద అప్పగించాడు, లేకపోతే ఒక పనిని అప్పగించాడు. దాని విషయంలో ఎప్పుడైనా అటెన్షన్ ఉంచామా? దాన్ని చులకనగా మనం ఎంచుతున్నామా? మరొక మాట మనం చూద్దాం. ఒకటి, యెహోవా సన్నిధి నుండి తొలగిపోయాడు, బాధ్యత నుండి తొలగిపోతున్నాడు. మూడవది మనం గమనిద్దాం.
అంటే ప్రకటించకుండా తాను తొలగిపోతున్నాడు. 5వ వచనం అన్నాడు, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుట కందులోని సరుకులను సముద్రంలో పారవేసింది. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండేది. యోన ఏం చేస్తున్నాడో చెప్పాడు. 6వ వచనం, అప్పుడు వాడు నాయకుడు అతని ఎదురుకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేది వచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించుము అన్నాడు. ఇలా చెప్తున్నా, ప్రార్థించకుండా ఏమవుతున్నాడు, తొలగిపోతాడు. ప్రకటించే సమయంలో, ప్రార్థించే సమయంలో, ప్రకటించి ప్రార్థించే సమయాన్ని దేనికి ఇచ్చాడు? నిద్రకి ఇచ్చాడు. అంటే దాని భావం ఏమనగా, నిద్ర అనేది మనకు సుఖాన్ని, కంఫర్ట్ను, నెమ్మదిని మనకు చేకూరుస్తుంది. నిద్రపోతే కొంత రిలాక్స్ అవుతాం కదా, నిద్రపోతే కొంత విశ్రాంతి, కొంత ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి అంటే తన కంఫర్ట్స్ తను చూసుకున్నాడు, కానీ దేవుని పని విషయంలో కానీ ప్రార్థించ ఆ బాధ్యతలు అవి చేసిన వాళ్ళు కానీ, అంటే ప్రకటించి ప్రార్థించే సమయాన్ని, అదే సమయాన్ని దేనికి కేటాయించాడంటే నిద్రకు కేటాయించాడు. ఇలా చెప్పుకున్నాను. మరియా యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చుంది. అదే సమయంలో మార్త పనిపెట్టింది. కొంతమంది దేవుని సన్నిధిలో ఒకవేళ బైబిల్ స్టడీ ఉంది, లేదా గృహ కోరిక ఉంది, ఆరాధన ఉన్నది, మీటింగ్స్ ఉన్నాయి, ఇదే సమయాన్ని మరొక దానికి ఏం చేస్తారు, కేటాయిస్తారు. కొంతమంది దేవుని సన్నిధికి కేటాయిస్తే అదే సమయాన్ని వేరే దానికి కేటాయిస్తారు. మంగళవారం రాకుండా వేరే పనులు ఉంటాం. ఒకవేళ బైబిల్ స్టడీ మంగళవారం అయితే విజ్ఞాపన రాకుండా ఈ సమయాన్ని వేరే దానికి కేటాయిస్తారు. అంటే మనకు ఈ లోకపరంగా ఏది కంఫర్ట్స్గా ఉన్నాయో, ఏది సుఖంగా ఉన్నాయో, ఏది క్షేమంగా ఉన్నాయో వాటికన్నా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి మనం కోరుకున్నాం తప్ప దేవుని సన్నిధిని ప్రయాసపడడానికి కానీ, ప్రార్థించడానికి కానీ, కష్టపడడానికి కానీ, నలుగురు పడడానికి కానీ యోన ఇష్టపడిన వాడు కానీ. చాలా మంది సంఘాల్లో కష్టపడేది, పని చేసేది కొద్దిమంది. మీరు ఎప్పుడైనా గమనించాలి. మైకి పెట్టేవాడు ఎప్పుడు మైకి పెడతా ఉంటారు, పాపం ఇంకొకరు పెట్టనే పెట్టరు. చేపలు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు, ఊడ్చేవాళ్ళు ఊడుస్తూనే ఉంటారు. రాజరాముల గురించి బుక్లో రాయబడింది. అదే తిమ్మసముద్రమే, ఆ వరుసగా చిన్న అవుతారు. ఆ అంకుల్ గురించి మేము తిమ్మసముద్రంలో విన్నది నేర్చుకున్నది ఒకటే, ఆయన పోటీ లేని పరిచయం ఎదుర్కొన్నాడు. పోటీ లేని పరిచయం అంటే అందరికంటే ముందుగా మందిరానికి వస్తాడు, మందిరం మొత్తం శుభ్రం చేస్తాడు, కడిగి మొత్తం శుభ్రం చేసి, చాపలేసి, మైకు పెట్టి, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, మరలా వెళ్ళి మీటింగ్ మన అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు. పోటీ లేని పరిచర్య అని. దీనికి పోటీకి ఎవ్వరు రాదు. ఎప్పుడు చూసినా ఆపదైనా ఊడ్చేది అని ఎప్పుడైనా ఎవరైనా పోటీకి వస్తారండి? ఎప్పుడు చూసినా ఆయనైనా వడ్డించేది, నాకు ఒక అవకాశం ఎవరైనా అడుగుతాం? ఎప్పుడు చూసినా ఆయనైనా మైక్ పెట్టేది, ఆయనైనా కన్నీరు పట్టేది, ఆయనైనా చాపలేసేది, ఆ సిస్టర్ అయినా శుభ్రం చేసేది, వారైనా బూదులిపేది, మేము చేస్తామని అంటామా? దానికి రాము. ఎప్పుడు చూసినా ఆ బ్రదర్ నడిపిస్తాడు, నాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు చూసినా ఆయన ప్రసంగం చేస్తాడు, నాకు ఎప్పుడు అవకాశం ఇస్తారు. దీనికి పోటీకి, ఈ పోటీకి చాలా మంది వస్తారు, కానీ పరిచయం చేయడానికి పోటీకి రామే. కొద్దిగా కూడా నలగడానికి ఇష్టపడమే, కష్టపడడానికి ఇష్టపడమే, చెమటోడ్చడానికి ఇష్టపడమే. అంటే తన సుఖం ఎక్కడుందో, తనకు ఎక్కడ కంఫర్ట్ ఉందో, ఎక్కడైతే క్షేమం ఉందో, లేకపోతే తన శరీరం ఎక్కడ నెమ్మది పొందుతుందో దానికి ఇస్తున్నాడు. కానీ ఆధ్యాత్మికమైన విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వాడు కానీ. చాలా మంది శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు సంఘాల్లో ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది శరీరానికి ఇచ్చే ప్రాధాన్యత ఆత్మకు, ఆత్మ కార్యాలకు ఇవ్వలేము. సువార్తకు వెళ్దాం బ్రదర్ అని అంటే భోజనం ఎట్లా అని అంటారు, కూటాలు పెట్టాలి అని అంటే అదెట్లా ఇదెట్లా అంటారు, ఆహార పదార్థాలు ఏంటి అని. కొంతమంది భోజన పదార్థాల మీద ఉన్నటువంటి మక్కువ
దేవుని యొక్క సేవా పరిచర్య మీద ఉండగా శరీరం దానికి ప్రాధాన్యత ఇచ్చారు, శరీర సుఖానికి ప్రాధాన్యత ఇచ్చారు, శరీరానికి విలువ ఇచ్చారు. కష్టపడేవాళ్ళే కష్టపడుతున్నారు కానీ కొంతమంది మాత్రం సుఖాన్ని పొందుతున్నారు. ఒక సహోదరుడే ప్రయాసపడితే, ఒక సహోదరుడే కష్టపడితే, ఒకరే చెమట వస్తున్నాయి, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు బయట తిరుగుతున్నట్లయితే నిజంగా అదే సమయంలో అదే స్థలంలో కొంతమంది ప్రయాసపడుతున్నారు, కొంతమంది సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరొక మాట మనం చూద్దాం. ప్రార్థించకుండా తాను తొలగిపోతున్నాడు. ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం, ప్రకటించడానికి ఇవ్వాల్సిన సమయాన్ని వేరే దానికి కేటాయిస్తూ ఉన్నాడు. మరొక మాట అంటున్నాడు 9వ వచనం, అతడు వారితో ఇట్లని, నేను హెబ్రీయుడను అన్నాడు. యోనా ఏమంట? హెబ్రీ. వాస్తవానికి హెబ్రీ పదము అనే మాట మొదటిసారిగా అబ్రహాము విషయంలో ఉపయోగించబడింది. నిర్గమాకాండం మొదటి అధ్యాయం, నిర్గమాకాండం మొదటి అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రస్థానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు వారు చురుకైన వారు అన్నారు. హెబ్రీలు ఎటువంటి వారు? హెబ్రీలు చురుకైన వారు అన్నారు. యోనా అంటున్నాడు 9వ వచనంలో, నేను హెబ్రీయుడను అన్నాడు. అంటే దాని అర్థమైంది, నేను చాలా చురుకైన వాడు. దేంట్లో? నిద్రపోవడం. నేను బాగా చెప్పాను, కొంతమంది అనుభవంతో చెప్తారు, మామూలుగా చెప్తారు. హెబ్రీయుడను అని అంటే నిద్రపోవడంలో చురుగ్గా ఉన్నాడు. పైకి మా హెబ్రీలు అంటే చాలా చురుగ్గా ఉంటారు. హెబ్రీల అందం కానీ, హెబ్రీల యొక్క సౌందర్యం కానీ, హెబ్రీల యొక్క ఏడుపు కానీ, ఆ హెబ్రీల యొక్క విధానం కానీ, వారు దాటిన వారు, వారు అందమైన వారు, వారు సుందరుడు, వారు చాలా చురుకైన వారు. కానీ చురుకుగా ఉండవలసిన వాడు ఏమైపోయాడు? నిద్రపోతూ ఉన్నాడు. అది కొంతమంది చూడండి, శరీర విషయాల్లో చురుగ్గా ఉన్నాడు కానీ ఆత్మీయమైన విషయాల్లో చురుగ్గా లేడు. కొంతమంది మీటింగ్ ఆరాధనకు ఆదివారం వెళ్ళాలి అంటే టయానికి రాదు. రొట్టె ఇచ్చేటప్పుడు కొంతమంది వస్తారు, పాత్ర ఇచ్చేటప్పుడు కొంతమంది వస్తారు. రొట్టె అందలేదంటారు, పాత్ర అందలేదంటారు. కొంతమంది ఆరాధనలో మాట్లాడేటప్పుడు కొంతమంది వస్తారు. 3 పాటలు అయిపోయినాక కొంతమంది వస్తారు. మీరు ఎప్పుడైనా గమనించాలి, కొంతమంది చివరిగా వస్తూ ఉంటారు. అంటే వీరు డ్యూటీకి వెళ్ళాలని ఎట్లా ఉన్నారు? ప్రాప్తిగా ఉంటారు. మళ్ళీ ఈ మధ్య అన్నారు బయోమెట్రిక్ బ్రదర్, తంబు బయోమెట్రిక్. ఏం బ్రదర్ అంత కరెక్ట్గా వెళ్తున్నానంటే, అన్న తంబు కానీ సరిగా టయానికి వేయకపోతే శాలరీలు ఏమైపోతాయి, లేకపోతే సీఎల్ పడింది అన్నారు. నేను అనుకున్న సంఘాల్లో కూడా బయోమెట్రిక్ పెడితే ఎంత బాగుండేది. అది ఒకట్లేండి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘాలు బోర్డు ఉన్నాయి. అందుని బట్టి బయోమెట్రిక్ పెట్టిన కూడా ఎవరు రారు. పాలిటెక్లో తండ్రి గారు, క్షమించండి, వర్పసెటెక్లో తండ్రి గారు పాలిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు దాదాపుగా 90 సంవత్సరాలు పైబడి ఉన్నారు. అంకుల్ గిద్దలలో ఉన్నప్పుడు నాన్న బేస్తవారిపేటలో సేవ చేస్తున్నప్పుడు ఆ అంకులు 9:30 దాటిందంటే ఆ గేటుకు తాళాలు వేస్తాడు. నారాయణ లోపల రావడానికి వెళ్ళి ఆ 9:30 లోపే చూస్తాడు. తర్వాత తాళాలు వేసి తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ గేట్ దగ్గర నిలబడి ఉంటారు. నిలబడినప్పుడు మళ్ళీ ఇంకొక బ్రదర్ వెళ్ళి కాసేపు తాళాలు తీస్తారు. చెన్నైలో ఒక సందులో అలాగే ఉంది. వాళ్ళు ఆలస్యంగా వస్తే బయట నిలబడతారండి, తలుపులు వేయబడతారు, బయట నిలబడతారు. ఒక 1/2 అవర్ అట్లా బయట నిలబడినాక మళ్ళీ తలుపులు తీస్తారు. ఒక డిసిప్లిన్, ఒక క్రమం, ఒక క్రమశిక్షణ. అంటే మనకు మన వ్యక్తిగతమైన విషయాలకు ఇచ్చిన యాక్టివ్నెస్ దేవుని పనికి మాత్రం ఇవ్వలేకపోతుంది. ఎలా చెప్తున్నాను? శరీర విషయాల్లో యాక్టివ్గా ఉన్నాడు యోనా, ఆత్మీయమైన విషయాల్లో ఇన్యాక్టివ్గా ఉన్నాడు. కొంతమంది సంఘ విషయాల్లో, పరిచయ విషయాల్లో లేజీగా ఉంటారు, సోమరులుగా ఉంటారు. పోదాంలే, చేద్దాంలే, చూద్దాంలే, పాడదాంలే అన్నట్టుగా ఉంటారు. కానీ వారి యొక్క వ్యక్తిగతమైన విషయాలు, డ్యూటీకి వెళ్ళాలంటే ప్రాంతంగా పెడతారు, ప్రయాణాల కంటే బాగా సిద్ధపడతారు.
కార్డులు ఇస్తున్నారు ఇళ్ల స్థలాలంటే ముందుగానే ఉంటాం. కానీ దేవుని సన్నిధి విషయంలో చాలాసార్లు ప్రభు నిన్ను నన్ను రక్షించినప్పుడు ఆయన సన్నిధికి ప్రయారిటీ తగ్గిపోతుంది. ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం, విలువ ఇవ్వలేకపోతున్నాం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానం, ఆయనకి ఇవ్వాల్సినటువంటి విలువ వేరే వాటికి మనము ఇస్తా ఉన్నాం. ఎంత విచారకరం. నేను హెబ్రీయుడను అంటున్నాడు కానీ చురుకుదనంలో నుండి, యాక్టివ్నెస్లో నుండి తాను తొలగిపోతున్నాడు. అందుకే యోనా పోయే నిద్ర మామూలు నిద్ర కాదన్నాడు. మొదటి అధ్యాయంలో 5వ వచనం అన్నాడు. ఏమన్నాడు? కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేతికి అందులోని సరుకులను సముద్రంలో పారవేస్తుంది. అప్పటికి యోనా, అంటే ఇంత జరుగుతున్నా యోనా ఏం చేస్తున్నాడు? ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండేను అన్నాడు. ఏ నిద్ర అది? గాఢ నిద్ర అన్నాడు. గాఢ నిద్ర దేనికి సాదృశ్యం? 19వ అధ్యాయం కీర్తన సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుతాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. 19:15 సోమరితనము గాఢ నిద్రలో పడవేయును అన్నాడు. సోమరితనము వలన ఏమొస్తుంది? గాఢ నిద్ర వస్తుంది. విశ్వాసి ఎప్పుడు సోమరిగా ఉండకూడదు. సోమరిగా విశ్వాసం ఉండనే ఉండకూడదు. అందుకే యూదులు ఖచ్చితంగా 3 రకాలైన పిల్లలకు నేర్పిస్తారు. ఖచ్చితంగా ఒకటి ధర్మశాస్త్రం నేర్పిస్తారు, రెండవది ఈలోక పరమైన విద్య నేర్పిస్తారు, మూడవది ఒక చేతి వృత్తిని నేర్పిస్తారు. ఉదాహరణకు పౌలు కూడా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడు, ఈ లోక విద్య అతి విద్య అభ్యసించాడు. తన చేతి వృత్తి ఏంటి? పేరాలు కొట్టడం. 3 పనులు. విశ్వాసి ఎప్పుడు సోమరి కాదు. పాశ్చాత్య దేశంలో పిల్లలు ఖచ్చితంగా పనిచేయాలి. ఒక క్లాస్ అయిన తర్వాత, ఒక స్టాండర్డ్స్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి తల్లిదండ్రులు బయటికి పంపుతారు. సోమరిగా ఉండకూడదు. మన ఆంధ్రాకు ఇతర దేశాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఆంధ్రాలో అయితే పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా ఇంట్లో తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటారు. బాగానే బారు, ఒక్క పని కూడా చేయరు. కానీ పాశ్చాత్య దేశంలో అక్కడ కాదు. ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళాల్సిందే, పని చేయాల్సిందే. విశ్వాసి ఖచ్చితంగా ఏదో పని చేయాలి. తర్వాత చాలా మంది యవనస్తులు చదివిన తర్వాత తల్లిదండ్రులకు ఇంకా భారంగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి. 5,000 10,000 డబ్బులు క్రైటీరియా కాదు. ముందు మనకు కావాల్సిన సొమ్ము కాదు, పని చేయాలి. ఇంట్లో ఉంటే సోమరిగా ఉంటే ఇంకా సోమరిగా మారిపోదు. ఈ బాడీ ఎటువంటిదండి? మంచిది కాదు. మనం మంచివాళ్ళమే. మీరు బాగా ఆనుకోండి నిద్రపోతారు అంతే. వెన్నుపూస ఎంత బాగా ఆనుకుంటే అంత సపోర్ట్ ఇస్తుంది. చాలాసార్లు మనం శరీరాన్ని ఎంత సుఖపెడితే అంత సుఖపడిపోతుంది. ఎంత కష్టపెడితే, ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా ఉంటుంది. కానీ యోనా ఒక సేవకుడు, ఒక పనివాడు ఏం చేస్తున్నాడు? తన యొక్క శరీరాన్ని, తన దేహాన్ని శరీర సంబంధమైన విషయాలకు ఇచ్చిన ప్రయారిటీ ఆత్మ సంబంధమైన విషయాలకు ఇవ్వలేదు. ఇదంతా విచారకరమైన సంగతి. శరీర సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాడు, శరీర సుఖానికి ప్రాధాన్యత ఇచ్చాడు, శరీర సంబంధమైన వాటిని విలువ ఇచ్చాడు, శరీర సంబంధమైన వాటిని ఎక్కువగా గౌరవిస్తూ ఉన్నాడు. కానీ ఇంత జరుగుతున్నా కూడా గాఢ నిద్ర పోతున్నాడు. అంటే గాఢ నిద్రకు కారణం సోమరితనం. అందుకే అన్నాడు సోమరితనాన్ని, గాఢ నిద్రను బట్టి సోమరితనము గాఢ నిద్రలో పడలేదు. యెహోవా దేవుడు ముందుగా దైవగ్రంథం చాలా మంది చూసి, కొంతమంది గాఢ నిద్ర ఆయనే కలిగించాడు, కొంతమంది గాఢ నిద్ర పోయి కొన్ని నష్టపోయారు. నిద్రపోతే నష్టపోతాం. సౌలు నిద్రపోయి ఈటను పోగొట్టుకున్నాడు, నీళ్ళ తిత్తిని పోగొట్టుకున్నాడు, వస్త్రము
కోసివేయబడి నిద్రపోతే మనకున్న ఆత్మీయమైన విలువలు మనం ఏం చేస్తాం? కోల్పోతాం. భక్తి విలువలో కోల్పోతాం, ఆత్మీయమైన విలువలో కోల్పోతాం. అలాగైనట్లయితే మనకున్నటువంటి వరం, మనకున్న విశ్వాసం, మనకున్న భక్తి, మనకున్న ఆత్మీయత, మనకున్న ప్రార్థనా జీవితం, మనకున్నటువంటి విధానాలు మనం కోల్పోతాం. ఎంత విశ్వాసి అయినా, ఎంత గొప్ప సేవకుడైనా శరీర విషయాలకు ప్రాధాన్యత ఇస్తే కొలాప్స్ అయిపోతాడు. యోనా అట్టడుగుకు వెళ్ళిపోయాడు. దేవుని సేవకుడే దిగజారిన స్థితిలో కనబడుతున్నాడు. అడుగున ఉన్నాడు. ఎంత అడుగు వెళ్ళాడంటే దేవుని యొక్క సేవ పరిచయకు అంత దూరం అయిపోతున్నాడు. అమ్మాయ్య, ఈ మాట నీవు నాకు ఒక సవాలు కదా, ఒక ఛాలెంజ్ కదా. అలాంటి పని చేస్తున్న మనం ఎందుకు ప్రభు కొరకు నిలవలేకపోతున్నాం? చాలాసార్లు ప్రవహించే వాటిని మన సుఖాన్ని ఉపయోగించుకుంటున్నాము, కానీ దైవ సంబంధమైన వాటిని ఎందుకు ఉపయోగించలేకపోతున్నాను? ఉద్యోగం ఇచ్చాడా, ఆస్తిని ఇచ్చాడా, ఒక అంతస్తు ఇచ్చాడా, ఒక పలుకుబడి ఇచ్చాడా, ఒక స్థితి ఇచ్చాడా, అవి మన కంఫర్ట్స్ కోసం కాదు. ఒక సేవకుడు అన్నాడు, శాలరీ పెరుగుతుంది కానీ మనకున్న వాటిని మనం పెంచుకున్నాము, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం అలాగనే ఉంది. 20,000 జీతం వచ్చినప్పుడు ఆ 2,000 2,500 వేసాం. ఇప్పుడు 80,000 జీతం వచ్చినా కూడా 2,500 వేస్తున్నాం. మనకున్నవి పెరుగుతున్నాయి, మన ఇల్లు పెరుగుతుంది, మనకున్న కంఫర్ట్స్ పెరుగుతున్నాయి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం చాలా డౌన్గా ఉన్నాం. యోనా ఎంత దిగజారిన స్థితిలో కనబడుతున్నాడు. పరమున్నటువంటి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. పైగా ఒక మాట అన్నాడు 9వ వచనంలో, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, ఏమన్నాడు, సముద్రమునకును భూమికి సృష్టికర్తైన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను నాకేముంది, భయభక్తులు గలవాడు. భయభక్తులు కలిగిన వాడు నిద్రపోతాడా, మేలుకొని ఉంటాడా? ఈ బ్రదర్ పట్టుకొని నిద్ర గురించి పట్టుకున్నాడు. నాకు చెప్పారు, అన్న ప్రతిరోజు మధ్యాహ్నం మీరే 2 పనులు అప్పగించారు. వర్తమానం చెప్పాలి, 2 నిద్రమానం చెప్పాలి. ఈ 2 పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. మధ్యాహ్నం అంటే చిన్న పని కాదు, వర్తమానం చెప్పడం. పైగా మనకు కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి. అందుకని యెహోవా యందు భయభక్తులు గలవాడను అంటున్నాడు, కానీ దైవ భయము కొద్దిగా కూడా కనపరిచిన వాడు కాదు. ఇట్స్ వెరీ సాడ్. చాలా దుఃఖకరమైన, బాధాకరమైన విషయం. నేను యెహోవా అంటే భయభక్తులు ఉన్నాయి, కానీ దేవుని భయము లేహమైన చూపించలేదు. దైవ భయం ఉన్నదని మనం చెప్పుకున్నాం, కానీ మన క్రియలలో, మన పనులలో దేవుని భయాన్ని కనపరచలేకపోతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. యెహోవా యందు నాకు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోడు. అందుకే అన్నాడు యాకోబు చెప్తూ, ఆదికాండం 28వ అధ్యాయం, 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి అన్నాడు. యాకోబు ఒంటరిగానే ఉన్నాడు, కానీ పతనరామునకు వెళుతున్నాడు. ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, దాదాపుగా 500 మైళ్ళు వచ్చాడు. ఆ 500 మైళ్ళు వచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే ఆ బెహర్షెబా నుండి హారాను వైపు 500 మైళ్ళు ఉన్నాయి. వచ్చి అక్కడ నిద్రపోయాడు. కానీ ఒక నిచ్చెన కనబడింది. దేవుడు ఒక దర్శన రూపంగా చూపించాడు. వెంటనే నిద్ర తెలిసి అంటున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో నిద్ర తెలిసి, భయము రాగానే నిద్రలో నుండి బయటకు వచ్చాడు. అంతవరకు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. దేవుని సన్నిధి అనగానే యాకోబులో ఒక భయం ఏర్పడు.
ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చేశాను. ఇది మామూలు స్థలం అనుకున్నాను. నా కాళ్ళు కలుపుకున్నాను, మామూలు స్థలం అనుకున్నాను. నేను నా అభిప్రాయాలు, నా తలంపులు వేరుగా ఉన్నాయి. తనకు భయం రాగానే తన్ను తానుగా డిసిప్లిన్, తన్ను తానుగా క్రమశిక్షణకు గురవుతున్నాడు. దైవ భయము కలిగి ఇతరులో నుండి లేచి జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఇది నాకు తెలియదు. బెతేల్ అని పేరు పెట్టాడు. దేవుని మందిరం సంగమన సంగతి నాకు తెలియదు. దేవుని సన్నిధి ఉన్నదన్న సంగతి నాకు తెలియదు. అందుకే నాకు ఈ నిర్లక్ష్యం, అందుకే ఈ సోమరితనం. దైవ భయముతో జీవించేవాడు దైవ భయము లేకుండా తాను జీవిస్తూ ఉన్నాడు. ఒకటి, యెహోవా సన్నిధిలో నుండి తొలగిపోతున్నాడు. రెండవది, ప్రకటించకుండా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నుండి తొలగిపోతున్నాడు. ప్రార్థించకుండా తొలగిపోతున్నాడు. చురుకుగా ఉండకుండా చురుకుదనములో నుండి తొలగిపోతున్నాడు. దైవ భయములో నుండి, గాడ్లీనెస్ అంటారు. దైవ భయం అనేది అది పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నాను. 19వ కీర్తన 9వ చరణంలో అదే మాట చెప్పాడు. దైవ భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆ గాడ్లీనెస్, దైవ భయములో నుండి తాను తొలగిపోతున్నాడు. ఎంత తొలగాలో అంత తొలగిపోయాడు. యోనా జీవితంలో మాట్లాడాడు. ఎంత తొలగాలో అంత తొలగిపోతున్నాడు. దేవుని సన్నిధిలో అమ్మాయ నేను దేవుని గౌరవించకుండా, సన్మానించకుండా, ఆరాధించకుండా తొలగిపోతున్నాను. ఇక్కడ ఒక మాట చెప్పాడు. మొదటి అధ్యాయంలో 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి సముద్రం పొంగకుండా ఆగాను. అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. యెహోవాకు బలి అర్పించి మొక్కుబళ్ళు చెల్లించవలసింది ఎవరు? యోనా ఓడలో ఉన్నవారు. కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? వాళ్ళకు భయమున్నది అని అన్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనం, నావికులు భయపడి అని అన్నాడు. 10వ వచనం, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్టు అది నా మనుషులకు తెలియజేసి ఉండేది కనుక వాళ్ళ సంగతి తెలుసుకుని మరింత భయపడి అన్నాను. 16వ వచనం, ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి 5లో భయపడ్డారు, 10లో మరింత భయపడ్డారు, 16లో మిగుల భయపడ్డారు. ఇదంతా కూడా అన్యులైనటువంటి లేకపోతే ఓడలో ఉన్న వారికి ఉన్నది. కానీ యోనాకు మాత్రం ఆ భయము. మొక్కుబళ్ళు చెల్లించవలసిన వాడు, ఆరాధించవలసిన వాడు, పూజించవలసిన వాడు, ఘనపరచవలసిన వాడు, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాల్సిన వాడు దేవునికి ఇవ్వలేకపోతున్నాడు. ఆరాధించకుండా తొలగిపోతున్నాడు. మొక్కుబళ్ళు చెల్లించకుండా తొలగిపోతున్నాడు. అర్పించకుండా తొలగిపోతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండకుండా తొలగిపోతున్నాడు. యోనా తొలగిపోతున్నాడు. నేను ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోనా దేవుని సన్నిధిలో నుండి తొలగిపోతున్నాడు, కానీ యోనాకు దేవుని సన్నిధి తొలగిపోయింది కాదు. యోనా దేవుని దగ్గర నుండి దూరం అయిపోతున్నాడు, కానీ దేవుని యొక్క సన్నిధి యోనాకు దూరమైంది కాదు. యోనా దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతున్నాడు, కానీ దేవుని యొక్క ప్రేమ యోనాను వెంటాడుతుంది. యోనాను ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమ వెంటాడుతున్నది. మరొక మాట మనం చూద్దాము. 139వ కీర్తన 7వ చరణం, నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదు. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంత వరకు నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపి, నీ కుడి చేయి నన్ను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళినా, నేను పాతాళ ఆ స్థితికి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు. నేను భూదిగంతంలోకి వెళ్ళినా, నేను వెళ్ళే
రెడీగా ఉంది. యోనా దేవుని సన్నిధిలో నుండి దూరమై పూర్తిగా వెళ్ళిపోతున్నా దేవుని యొక్క హస్తం యోనాకు సముద్రంలో సిద్ధంగా. అది దేవుని ప్రేమ. మామూలుగా అయితే ఒక ఆఫీసులో వ్యక్తి తప్పు చేస్తున్నానంటే ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఆ యొక్క అధికారం నుండి తొలగించడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు అలా ఇష్టపడిన వాడు కాదు. అది దేవునికి మనుషులకు నల్ల. మనమైతే వదిలించుకుంటాం, కానీ దేవుడు వదిలించుకునేవాడు కాదు. మనమైతే దూరమైపోతాం, దేవుడు దూరమైన వాడు. మనమైతే వద్దనుకుంటాం, దేవుడు అలా అనుకున్నవాడు కాదు. ఒక విషయం, యోనాను తప్పించే వేరొకరిని దేవుడు పెట్టలేడా? పెట్టడానికి సామర్థ్యత లేదా? చేత కాదా? ఆయన పెట్టగలడు, కానీ యోనా ద్వారానే ఆ కార్యము జరిపిస్తాడు. అంటే యోనా గొప్పవాడని కాదు. చాలాసార్లు అంటున్నాం, సేను నీ గొప్పతనం ఏమనుకున్నామో కాదు. నీ గొప్పతనం కాదు. నువ్వు విడిపించబడ్డావంటే, నువ్వు తప్పించబడ్డావంటే, నువ్వు రక్షించబడ్డావంటే, నువ్వు విడుదల పొందావంటే అది నీ శక్తి కాదు, నీ సామర్థ్యత కాదు, నీ జ్ఞానము కాదు. చాలాసార్లు నాది 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 అని మనం అనుకుంటాం, కానీ మనది కానక అది ఎవరిది? దేవుని యొక్క సంకల్పం. అలా ఎట్లయితే వెళ్ళిపోతున్న యోనాను వెంటబడుతుంది దేవుని ప్రేమ. దూరం అవుతున్నటువంటి యోనాకు దేవుని ప్రేమ దూరం కాదు, ఆయన ఇంకా కనబడుతూనే ఉన్నాడు. సువార్త 24వ అధ్యాయం తీనక్కర్లేదు, కానీ ఎమ్మాయి మార్గం గుండా ఇద్దరు వెళ్తుండగా ఆయన వారికి అగపడినట్లుగా ఇంకా కనబడుతూనే ఉన్నాడు. అగపడుతున్నాడు. పిలుస్తారేమో, ఆహ్వానిస్తారేమో, లోపలికి రమ్మంటారేమో అని తను తానుగా చూపించుకున్నాడు. కానీ చివరి వరకు పిలవలేదు, చివరిన పిలిచాడు. వారిద్దరూ కలిసి భోజనానికి రమ్మని, ఇంట్లోనికి రమ్మని బలవంతం చేశారు. ఆయన అగపడుతున్నాడు. ఆయన ప్రేమ కనబడుతుంది, ఆయన జాలి కనబడుతుంది, ఆయన కనికరం కనబడుతుంది, ఆయన యొక్క కృప కనబరుస్తున్నాడు, ఆయన క్షమాపణ కనబరుస్తున్నాడు. ఈ మీటింగ్లో ఆయన ఇకనైనా ఆ సహోదరు వస్తుందా, ఇకనైనా ఆ సహోదరు తిరిగి వస్తారా, నా దగ్గరకు వస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. లోపల నల్లని ప్రజల వైపు దినమల్లా చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. వేరే వారిని పెట్టగలడు, కానీ పెట్టలేదు. యోనాలో ఉన్న లోపాన్ని సరిచేసి దేవుడు ఆ పనికి యోనానే ఉపయోగిస్తున్నాడు తప్ప మరొకరిని ఉపయోగించిన వాడు కాదు. మనలో ఉన్న లోపాన్ని, మనలో ఉన్న బలహీనతను, మనలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన సరిచేస్తాడు, ఆయన దిద్దుతాడు, ఆయన చక్కబరుస్తాడు, తిరిగి తన పనులు ఉపయోగిస్తాడు. చామ్మా వెనక్కు వెళ్ళిపోయాడు, సేవలు రాలేదన్నాడు. కానీ పౌలు అన్నాడు, ఇదిగో బర్నబా మరలా మార్పుని తీసుకొస్తే పౌలుకు మాత్రం జాన్ మార్కు సేవకు మరలా తిరిగి రావడం ఇష్టము లేదు. యవనస్తుని బట్టి ఆ పెద్దలు లేకపోతే ఆ సేవకులిద్దరికి ఏమొచ్చింది? వాదన. పరిస్థితులది గొడవ పడింది, సమస్య పడింది. కానీ జాన్ మార్కును బర్నబా తీసుకువెళ్ళాడు, సరిచేశాడు, తన లోపం తనకు అర్థమయ్యేట్టుగా చేశాడు. కొలసై పత్రికలో ఉన్నాడు పౌలు, మార్పు వచ్చినట్లా మీరు చేర్చుకోనడు. ఒకప్పుడు చేర్చుకోవద్దు అని చెప్పినప్పుడు ఎప్పుడేమన్నాడు? వెనక్కు వెళ్ళిన వాడు మరలా దేవుని స్తోత్రం. మార్కు సువార్త రాయడానికి దేవుడు ఏం చేశాడు? ఉపయోగించాడు. ఏం పనికిరాలి, చేతగాదిలే, ఎందుకు కొరగాడలే అని అనుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు. చాలాసార్లు అంటారు యవనస్తులు కనబడగానే, కొన్నిసార్లు పేరెంట్స్ అంటారు, నీకు చేత కదా, నువ్వు చదవు, నీ గతి అంతే, నీ ఇంతే, నీ బతికింతే అని అంటారు. కానీ వాళ్ళని దేవుడు ఉపయోగిస్తాడు. దేనికి పనికిరాని మనల్ని దేవుడు ఉపయోగిస్తాడు. దైవ గ్రంథంలో అలా ఉపయోగించాడు. యోనాను మరలా ఆయన పట్టుకుని వెనక్కి తీసుకొని వస్తున్నాడు. తన పనులు యోనానే ఉపయోగించాడు తప్ప మరొకరిని ఉపయోగించాడు.
సంసోను దూరం అయితే సంసోను మరలా తీసుకొచ్చాడు. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి లెక్కండి, తన మరణ దిన మందు చంపిన వారి లెక్క ఎక్కువగా చేశాడు. దేవుని వల్ల అలాగా వెనక్కు వెళ్ళి మరలా ముందుకు వచ్చిన వారిని దేవుడు బహు బలముగా ఉపయోగించాడు. ఆయన ప్రేమ దూరం కాదు. తండ్రి తన కుమారుని పట్ల ప్రేమను ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా. అందుకే తండ్రి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కనికరం పడుతున్నాడు. కనికరం స్టిల్ ఇంకా నిలబడి ఉంది. కుమారుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుండి తండ్రి యొక్క కనికరం ఇంకా ఉంది. ఆయన ప్రేమ సోదరుడు ఇంకా దూరం అయ్యావా, ఆయన రమ్మంటున్నాడు, తిరిగి చేర్చుకుంటాడు, ఆయన అంగీకరిస్తాడు, ఆయన సరి చేస్తాడు, ఆయన దిద్దుతాడు, ఒక బలముగా ఉపయోగిస్తాడు. అయితే ఒకటి పశ్చాత్తాప హృదయంతో, దేవా నేను పాపిని, నన్ను క్షమించాను, దేవా లోపముతో ఉన్నాను, లోటుతో ఉన్నాను, బలహీనతో ఉన్నాను, నన్ను అంగీకరించండి, ఆయన అంగీకరిస్తాడు. యోనా దేవుని సన్నిధిలో నుండి తొలగిపోతున్నాడు, ప్రకటించకుండా తొలగిపోతున్నాడు, ప్రార్థించకుండా తొలగిపోతున్నాడు, చురుకుదనం నుండి తొలగిపోతూ ఉన్నాడు, దైవ భయములో నుండి తొలగిపోతున్న యోనాకు దేవుని ప్రేమ తొలగినది. ప్రార్థించు. స్తోత్రాలుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల దేవా, కరుణా సంపూర్ణ, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రం. మేమే మీ యొద్ద నుండి తొలగిపోతున్నాం, కానీ మీ ప్రేమ, మీ కరుణ, మీ జాలి తొలగట్లేదు. ఎంతగా ప్రేమిస్తున్న మీకు మేమేమి చేయలేదు. ఇంకా మీ సన్నిధి నుండి తొలగిన జీవితం ఉన్నాము. సరి చేసుకొని మీ వైపు తిరగడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప అనుగ్రహించండి. మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి.